గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకోండి. ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే టాప్ 27K టెక్ రెండో దశ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ. మొత్తం 58,000 మంది, 61 లక్షల ఆప్షన్లు. ఎక్కువ మంది టాప్ 27 కాలేజీలకే తొలి ఆప్షన్. కంప్యూటర్ కోర్సులకు 45,000 మంది ప్రాధాన్యం. ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపునకు నిర్వహించిన రెండో దశ కౌన్సిలింగ్లో ఆప్షన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 58,000 మంది, 41 లక్షల వరకు ఆప్షన్లు ఇచ్చారు. ఎక్కువ మంది విద్యార్థులు టాప్ 27 కాలేజీలకే తొలి ఆప్షన్ ఇచ్చారు. 45,000 మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటి కోర్సులకు ఎక్కువగా కోరుకున్నారు. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సాధారణ కాలేజీలకు తక్కువ ఆప్షన్లు ఇచ్చారు. ఈ కాలేజీల్లో కంప్యూటర్ బ్రాంచులు ఉన్న మెజారిటీ విద్యార్థులు ప్రాధాన్యతనివ్వలేదు. ఫలితంగా టాప్ 50 కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులకు పోటీ కనిపిస్తుంది. మిగతా కాలేజీల్లో తేలికగా సీట్లు వచ్చే వీలుంది. ఈసారైనా కంప్యూటర్ సీటు వచ్చేనా? రెండో దశ కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా కింద 7,024 సీట్లు భర్తీ చేస్తారు. మొదటి దశ కౌన్సిలింగ్లో 22,753 సీట్లు మిగిలిపోయాయి. పెరిగిన సీట్లతో కలుపుకుంటే 29,777 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే తొలి దశలో సీట్లు వచ్చినా ఈసారి ఎక్కువ మంది టాప్ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. సివిల్, మెకానికల్ బ్రాంచ్ల్లో సీట్లు వచ్చినా వాళ్ళు కంప్యూటర్ కోర్సులకు రెండో దశలో ఆప్షన్ ఇచ్చారు. ఈ సంవత్సరం 176 కాలేజీలు కౌన్సిలింగ్లో పాల్గొంటున్నాయి. మొత్తం 111,480 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే గత ఏడాది 110,069 సీట్లు అందుబాటులో ఉండటాన్ని బట్టి చూస్తే మొత్తం 1,411 సీట్లు మాత్రమే పెరిగినట్టు అయింది. కాగా మొత్తం సీట్లలో 70% కన్వీనర్ కోటా భర్తీ చేయాల్సి ఉండగా కన్వీనర్ కోటా సీట్లలో 75% కంప్యూటర్ కోర్సులోనే ఉన్నాయి. దీంతో విద్యార్థులు రెండో దశ కౌన్సిలింగ్లో కంప్యూటర్ బ్రాంచ్ సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఆశలు పెంచుతున్న కట్ ఆఫ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి సంబంధించి కట్ ఆఫ్ సంవత్సరం పెరిగింది. సీట్లు పెరగడం, కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రావడం దీనికి కారణం. దీంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సీట్లు పొందే ర్యాంకుల్లో తేడా కనిపిస్తుంది. మొదటి దశ కౌన్సిలింగ్లో ఇది స్పష్టమైంది. ఉస్మానియా యూనివర్సిటీలో గత ఏడాది బాలరు 1,391 ర్యాంకు సీటు వస్తే ఈ సంవత్సరం 1,850వ ర్యాంక్ కూడా సీటు వచ్చింది. బాలికల్లో గత ఏడాది 1,598కి ర్యాంకు ఉన్న 1,850వ ర్యాంకు పెరిగింది. JNTUH సుల్తాన్పూర్లో గత ఏడాది బాలరకు 8,471 ర్యాంకు వస్తే సీటు వస్తే ఈ సంవత్సరం 12,046 ర్యాంక్ కూడా సీటు వచ్చింది. రెండో దశ కౌన్సిలింగ్లో కొత్త సీట్లు రావడంతో ఎక్కువ ర్యాంకు వచ్చిన సీట్లు పొందే అవకాశం ఉండేనని భావిస్తున్నారు. జాడలేని టాపర్లు. EAP సెట్లో 1000 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులు మొదటి కౌన్సిలింగ్లో సీటు కోసం ముందుకు రాలేదు. ఓపెన్ కేటగిరీలో 200 ర్యాంకు వరకు కూడా కేవలం ఒక్కరే సీట్ పొందారు. 500 లోపు వాళ్ళు 10 మంది, 1000 లోపు ర్యాంకు ఉన్న వాళ్ళు 74 మంది సీట్లు పొందారు. 10,000 లోపు ర్యాంకు వాళ్ళు 1,786 మంది సీట్లు పొందారు. అయితే IITలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల కేటాయింపులకు సంబంధించిన జోసా కౌన్సిలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఆయా సంస్థల్లో సీట్లు ఆశించిన రాని ఎక్కువ మంది రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల కోసం ప్రయత్నించే వీలుంది. దీంతో రెండో దశ సీట్ల కేటాయింపు ఆసక్తి నెలకొంది. ఇక నేడో రేపో నీట్ రాష్ట్ర ర్యాంకులు. కాలేజీ వర్సిటీ వెల్లడి, ఇంకా ఖరారు కాని కౌన్సిలింగ్ తేదీలు. 1-2 రోజుల్లో రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులు వెలువడనున్నాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు ఈ విషయం వెల్లడించారు. 3 రోజుల కిందటే నీట్ సవరించిన ర్యాంకులను ప్రకటించిన సంగతి తెలిసింది. అందులో చాలామంది విద్యార్థుల నీట్ ర్యాంకులు తారుమారయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాష్ట్రాల వారీగా అభ్యర్థుల జాబితాను తయారు చేస్తుంది. అనంతరం ఆ డేటాను రాష్ట్రాలకు పంపిస్తుంది. ముందుగా MBBS, BDS సీట్ల కోసం ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులు విడుదల చేసిన అనంతరం కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడతారు. అయితే ఇది ఎప్పటి నుంచి ఉంటుందనేది ఇంకా ఖరారు కాలేదని కాళోజీ వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి తెలంగాణ నుంచి 77,849 మంది నీట్ పరీక్షకు హాజరు కాగా మొదటిసారి విడుదల చేసిన ఫలితాల్లో 47,371 మంది అర్హత సాధించారు. సవరించిన ఫలితాల్లో 15 మందికి తక్కువగా 47,356 మంది అర్హత సాధించారు. 17% ఆల్ ఇండియా కోటా సీట్లు. దేశవ్యాప్తంగా డీమ్డ్ వర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ESIలు
ఇతర విద్యా సంస్థల్లోని సీట్లను కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మొత్తం సీట్లలో 15% ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. ఇక రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్ల కోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన కౌన్సిలింగ్ కూడా సంబంధిత స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీనే నిర్వహిస్తుంది. నీట్ ర్యాంకులను బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. గుర్తింపు పొందిన వెటర్నరీ కాలేజీల్లో 15% కోటా కింద బీవీఎస్సి అండ్ ఏహెచ్ కోర్సుల అడ్మిషన్ల కోసం కూడా ఈ ఫలితాల డేటాను ఉపయోగించుకోవచ్చు. పూర్తి సమాచారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా రాష్ట్రాల వైద్య విద్యా డైరెక్టర్ల వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. వైద్య విద్య ముందుకెళ్ళిన 69 విభాగాధిపతి పోస్టుల్లో రెగ్యులర్ 17 మంది. సర్కారీ మెడికల్ కాలేజీలు బోధనాసుపత్రులకు ఇన్ఛార్జీల దిక్కు. పాస్ కాని అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల విరమణ వయసు పెంపు బిల్లు 61 నుంచి 65 ఏళ్లకు పెంచిన గత సర్కార్, నాటి గవర్నర్ తిరస్కరణ. మరింత సమాచారం కావాలన్న ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్. రాష్ట్రంలో వైద్య విద్యా కళాశాలలకు ప్రిన్సిపల్, అనుబంధ ఆసుపత్రులకు సూపరింటెండెంట్లు దొరకడం కర్మార్గవుతుంది. విభాగాధిపతి పోస్టులైన వీటికి వయోపరిమితి పెంపు బిల్లుకు గత ఏడాది ఏప్రిల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళిసైకి పంపగా ఆమె తిరస్కరించింది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక తమిళిసై వైద్యులుగాక సిపి రాధాకృష్ణన్ ఇన్ఛార్జ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆయన వద్దకు వెళ్లి బిల్లు గురించి వివరించగా మరిన్ని వివరాలు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఆగస్టు తొలివారంలో రెగ్యులర్ డిఎంఈ నియామకంపై కోర్టు కేసు విచారణ ఉంది. డిసెంబర్ 21న ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ రమేష్ రెడ్డిని కోర్టు ఆదేశాల మేరకు తప్పించి సీనాటి జాబితాలో ఉన్న డాక్టర్ త్రివేణికి ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బాధ్యతలు అప్పగించారు. ఆమె పనితీరుపై సంతృప్తి చెందిన ప్రభుత్వం ఫిబ్రవరి 20న తప్పించింది. సంగారెడ్డి వైద్య కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ ఎన్ వాణిని తీసుకొచ్చింది. కాగా రెగ్యులర్ డిఎంఈని నియమించాలంటే ముందు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో ఉండే అదనపు డిఎంఈ పదవి విరమణ వయసు పెంచాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇంకా వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ వివరణ. కొడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం భేటీ. కొడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చర్చించారు. అందులో భాగంగా సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతిరోజు 28,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో వారితో సమావేశమయ్యారు. కొడంగల్ పట్టణంలో ఇప్పటికే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్తో నిర్వహించాలని సూచించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే కొడంగల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు పూర్తిగా అధ్యయనం చేయాలని కోరారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు. స్ఫూర్తి స్థల్ వద్ద సీఎం నివాళి. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. సియుఈటి యూజీ ఫలితాలు వెల్లడి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. జూన్ 30న ఈ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా సమాధానాల్లో తప్పులు, పరీక్ష నిర్వహణలో లోపాల కారణంగా జాప్యం జరిగింది. ఈ ఏడాది మే నెలలో 15 సబ్జెక్టులకు పెన్ పేపర్ విధానంలోని, మిగిలిన 48 సబ్జెక్టులకు సిబిటి విధానంలోని పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ మోడ్లో ఈ పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 261 కేంద్ర, రాష్ట్ర, డీమ్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో యూజీ కోర్సుల ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహించారు. సుమారు 13.4 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 6 రాష్ట్రాల్లో అభ్యర్థులు ఎంపిక చేసుకుని భాషలో ప్రశ్నాపత్రాలను పంపిణీ చేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నెల 7న తాత్కాలిక కీని విడుదల చేశారు. కొన్ని ప్రశ్నలు, సమాధానాలు తప్పుగా ఉన్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత 1000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఈ నెల 19న మరోసారి పరీక్ష నిర్వహించారు. ఈ పునఃపరీక్ష తర్వాత తాజాగా ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ, యూజీసీ నెట్, సిఎస్ఐఆర్
యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలపై ఫిర్యాదులు కూడా యూజీ ఫలితాలు ఆలస్యం కావడానికి ఒక కారణం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.